మన చదివిన వాక్యంలో కొన్ని రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లుగా మన దగ్గర కూడా రావచ్చు. కొన్నిసార్లు భర్తలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత భార్యల దగ్గరికి రామ్మ మాట చెప్తాను మరే అని ఒక ఆవిడ చెప్పొచ్చు. భార్యలు లేనప్పుడు భర్తలతోటి మరే అని చెప్పొచ్చు. ఎలాగైనా పడేయడానికి అపవాది శత విధాలా ప్రయత్నించి మనలను బంధకములోనికి తీసుకెళ్ళిపోతుంది. ఎలాంటి బంధకాలు ఉన్నాయో మనం ఈ దినమేంటి మనకు ఒక టాస్క్, ఈ వారం ఒక టాస్క్ ఏంటంటే, ప్రభువా నా భర్త ఏ బంధకాల్లో ఉన్నాడో ప్రభువా విడిపించు ప్రభువా, చూపించు ప్రభువా ఆ బంధకాలు విడిపించు. భార్య కొరకు భర్త, ప్రభువా నా భార్య ఏ బంధకం ఏ చెరలో ఉంది. కొన్నిసార్లు తెలీదు, మనకి ఇల్లంతా కాలిపోయేటంత వరకు, ఊరంతా తెలిసిపోయేటంత వరకు మనకు కొన్ని విషయాలు తెలియవంట. ఇల్లంతా తగలడిపోయేటంత వరకు అని చెప్తూ ఉంటారు. ఏమంటారండి, ఇల్లు అంతా తగలడిపోయేటంత వరకు కూడా మన ఇంట్లో విషయం మనకే ఊరంతరికి అప్పుడే తెలిసిపోద్ది. ఊళ్ళో అందరికీ తెలుసు, మన ఇంట్లో తప్ప ఊళ్ళో అందరికీ తెలుసు. ఇల్లు తగలబడే పరిస్థితి తెచ్చుకోకుండా దేవుడు విడిపించగల సమర్థుడు. మన బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారో, ఎలాంటి చెరలలో ఉన్నారో అనే సంగతి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించి విడిపించి తప్పించగల సమర్థుడు. సర్వశక్తి గల దేవునికి నీవు నేను ఏ చెరలో కానీ ఏ బంధకాల్లో కానీ ఉండటం ఆయనకు ఇష్టము లేదు. బికాస్ గాడ్ ఈజ్ అవర్ రెడీమర్.